నమస్తే. 'చిచ్చి వీడు మనిషేనా' అని టైటిల్ ఎందుకు పెట్టామంటే, దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్‌లో చాలా నీతి, నిజాయితీతో పనిచేసే వ్యక్తులున్నారు. ఓవరాల్‌గా పోలీస్ వ్యవస్థ మీద మేము కించపరిచేలా మాట్లాడట్లా. కానీ ఒక విషయాన్ని మాత్రం మీ దృష్టికి తీసుకురావాలని ఈ టాపిక్ తీసుకున్నాం. ప్రధానంగా అక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్న అతని పేరు బండారి సంపత్. పోలీస్ డిపార్ట్మెంట్‌లో సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం భూపాలపల్లి ఆ ప్రాంతంలో సీఐగా పనిచేస్తున్నారు. 2022 కేయూపీఎస్‌లో అతను ఎస్ఐగా ఉన్నారు. ఎస్ఐగా ఉన్నటువంటి క్రమంలో ఒక మహిళ ఒక ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. వెళ్ళినటువంటి క్రమంలో ఆమెతో పరిచయం పెంచుకొని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక రకరకాల కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఇద్దరు కలిపి. సో, ఇలాంటి సందర్భంలో ఆ విషయం తెలిసిన తర్వాత ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆ మహిళ భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో విచారణ జరిపినటువంటి అధికారులు అతన్ని సస్పెండ్ కూడా చేశారు. మళ్ళీ ఇటీవల పోస్టింగ్ వచ్చింది ఆయనకి వేరే చోట. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. మళ్ళీ ఆ మహిళతో పరిచయం పెట్టుకున్నాడు. తరచూ ఇంటికి వెళ్ళటం. ఇలాంటి క్రమంలో ఆ మహిళకు ఉన్నటువంటి 16 ఏళ్ల కుమార్తె, ఆ బాలికపై కన్నేసాడు ఈ దుర్మార్గుడు. ఇలాంటి సందర్భంలో ఎవరూ లేని సమయంలో ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంటే అతని వయసు దాదాపు 50 ఏళ్ళు, అమ్మాయి వయసు 16 ఏళ్ళు. కూతురు వయసు ఉన్నటువంటి ఆ బాలికతో ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మా ఉద్దేశం, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది నీతి నిజాయితీతో పనిచేసేవారు ఉన్నారు. కానీ ఇటీవల మనం చూస్తున్నాం, కామ కాకీలు, కామ పిచాచులు అని ఎక్కువైపోయారు. అంటే ఫిర్యాదు చేయటానికి లేకపోతే ఏదన్నా సహాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నటువంటి మహిళల పట్ల ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, ఎలాంటి వ్యవహార శైలితో వెళ్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తరచూ తెలంగాణలో ఇటువంటి ఘటనలు మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఆ బాలిక తల్లే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. నాకు అన్యాయం జరిగింది, నా కూతురుపై ఇట్లా జరిగింది అని చెప్పి. దానికి సంబంధించి ఉన్నతాధికారులు ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, ఆ బాలిక నివాసానికి వెళ్ళి పోలీసులు ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. ఎంత ప్రాధేయపడినా నన్ను వదలలేదు అని చెప్పి ఆ బాలిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. అంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలి. అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో వారి పట్ల ఒక రకమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి సంబంధం కొనసాగాలి. అంతే తప్ప ఈ రకమైనటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఈ బండారి సంపత్ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే అతన్ని అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్గా అని చెప్పి ఒక డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించి కేసు అయితే నమోదు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సిఐ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది అనేది ఇక్కడ కీలకంగా మారేటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే స్థానికంగా అక్కడ ప్రజా సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ ఈ బాధిత కుటుంబానికి అండగా నిలబడి ఒక ఫైట్ చేస్తుంది. న్యాయం జరగాలి, అతనికి ఎవరైతే ఇటువంటి కీచక సిఐ ఉన్నాడో అతనిపై చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి డిమాండ్ ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని పక్కన పెట్టి ముఖ్యంగా అతన్ని సేవ్ చేయాలని చూసేటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటకు వచ్చారు. ఇప్పటికే ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీస్ కూడా వెళ్ళింది. ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయండి అనే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇలాంటి సందర్భంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది తెలంగాణలో. ఇటీవల చూసాం, ఇలా 4-5 ఘటనలు జరిగాయి. మహిళలను మోసం చేయటం, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని అబ్యూజింగ్ లాంగ్వేజ్తో మాట్లాడటం, ఇట్లాంటి సందర్భాలు చాలా జరిగాయి. సో మొత్తానికి ఈ సిఐ
బండారి సంపత్ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కీలకంగా మారినటువంటి అంశం.